భారత్ మీడియాకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బాలికొండ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె జయమ్మ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వలికొండ ఉప సర్పంచ్ మల్గా మాధవి వెంకటేష్ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో స్కూల్ యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ సమావేశానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కుమ్మం వెంకట పాపిరెడ్డి, మండల విద్యాధికారి సంకోజ్ భాస్కర్ పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సంకోజ్ చంద్రమౌళి, ఉపాధ్యాయులు పి కిరణ్, వార్డు మెంబర్ పల్లెర్ల లక్ష్మణ్ మహేందర్, ముంగబట్ల యాదలక్ష్మి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మల్గా వెంకటేశం గారికి, మహేందర్ గారికి, యాదలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నాతోటి ఉపాధ్యాయుడు కిరణ్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా, విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనమందరం కూడా ఇది ఇంటింటికి పండగే, దేశమంతా పండగే. ఈ పండగ మాత్రము అందరము కలిసి చేసుకునేటువంటి పండగ. ఎంతో మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనము ఆ అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము ఈరోజు జెండాను ఎగరవేసి మన యొక్క దేశభక్తిని మనము చాటుకుంటున్నాం. మరి అలాగే స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులకి, ఉన్నటువంటి యూత్కి, మీడియా వాళ్ళకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంచెం ఏం లేదు కానీ ఇక మనం స్కూల్లో డెవలప్ అంటే ఇక నేను కూడా ఇక్కడనే చదువుకున్నా. 5th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా. 90లో నాది అయిపోయింది స్కూలు. 91 నుంచి అక్కడ హై స్కూల్లో చదువుకున్నా. 10th అక్కడ చదివిన. ఫస్ట్ బ్యాచ్ మాదే ఇక్కడ. ఈ ఊరుకు కూడా మళ్ళీ ఇప్పుడు సేవ చేయడానికి కూడా మాకు కొంచెం అవకాశం వచ్చింది కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని మేము వినియోగించుకుందాం అనుకున్నాం. మన గ్రామ ప్రజలు కూడా ఏదన్నా పని చేద్దాం అనుకుంటే కూడా సహకరిస్తలేరు. కొంచెం సహకరించాలి. యూత్ ఇట్లా ఉండి ఊరిని కొంచెం డెవలప్ చేసుకుందామని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవకాశం వస్తే మనం చేస్తారా? చేస్తాం. అవకాశం వస్తే ఏదైనా చేస్తాను. అవకాశం వస్తే చేస్తున్నాం. ఇప్పటికి కూడా 80 ఏళ్ళు మరి మనం ఎంతవరకు ముందుకు పోయినాం, మనం దేశం ఎంతవరకు ముందుకు తీసుకుపోతున్నాం, మన యువత కానీ మన సమాజం కానీ మనం స్మరించుకోవడానికి కాదు, వాళ్ళకి దానికి సంబంధించింది ఎవరైనా డెవలప్మెంట్ ఎంతవరకు చేసుకోగలుగుతాం. మన పిల్లలకు కూడా ఈ తరం పిల్లలకు కూడా మీరు సమాజంలో కానీ, తల్లిదండ్రులు కానీ, మీరు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మహనీయుల గురించి ఏమైనా సెల్ఫోన్లు చూసడం, ఏమైనా సీరియల్ ఉంటాయి, ఏమైనా పాటలు, డ్యాన్సులు, డీలు అవి అయితే పక్కా చూపిస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకు గాంధీజీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, అంబేద్కర్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇటువంటి యొక్క సుభాష్ చంద్రబోస్, ఇటువంటి వాళ్ళు ఎంతమంది మనకు త్యాగం చేస్తారగా ఇలా మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి దయచేసి గౌరవనీయులు కుమ్మం వెంకట పాపిరెడ్డి గారికి, అదేవిధంగా వలిగొండ గ్రామ ఉప సర్పంచ్ మల్లపల్లి వాస్తవ్యులు శ్రీమతి మల్గా మాధవి వెంకటేశం గారికి, అదేవిధంగా మా అన్నగారైనటువంటి సుంకో చంద్రపల్లి గారికి, 14వ వార్డు మెంబర్ పల్లెర్ల లక్ష్మయ్య గారికి, 5వ వార్డు మెంబర్ సుంకి మహేందర్ గారికి, వెంకటేశం గారికి, ఇందులో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలు, ప్రజలు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పాఠశాలకు వచ్చినటువంటి నవీన్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ, నిజానికి అకేషన్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, స్కూల్ చైర్మన్ గారికి, ప్రతి గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు, మీడియాకు, ప్రతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు మనకు గత 200 సంవత్సరాలకు పైగా మనకు స్వాతంత్రం రాలేదు.
మనకు స్వాతంత్రం కోసం పోరాడి